హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోన్యాలాహి వంటలు. నేను ఈరోజు స్ట్రీట్ స్టైల్లో క్రిస్పీగా చేసే చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, నేను ఇంట్లో తయారు చేశానండి. చాలా బాగా వచ్చింది. చికెన్ లోపల చాలా బాగా ఉడికింది, క్రిస్పీగా చాలా బాగుంది. టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ పకోడా. నేను ముందుగా దీనికోసం ఒక పావు కేజీ బాగా వాష్ చేసిన చికెన్ తీసుకున్నాను. సో వాష్ చేసిన చికెన్లో ఇందులో 2 టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో అలాగే పావు టీ స్పూను చూసారు కదా పసుపు కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఒక టీ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూను ధనియాల పొడి కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కారం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ తక్కువగా యాడ్ చేశాను. అలానే ఇందులో హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక కోడిగుడ్డు చూసారా పగలగొట్టి మనం ఇందులో వేసుకోవాలి. సో ఇలా పగలగొట్టి వేసుకున్న తర్వాత మనం దీన్ని అంతటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మనం ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనం కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కార్న్ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మైదా తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా మనం తీసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం అజరమోటో కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలకి బాగా ఇవన్నీ మసాలాలు బాగా పట్టేటట్లుగా ఈ పిండి మొత్తం మనం బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. సో ముందుగా మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. అంటే మనం చికెన్ పకోడా వేసేటప్పుడు చికెన్ పకోడా అనేది చికెన్ ముక్కలు మునిగేంత వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మనం ఈ ముక్కలను అనేది చికెన్ ముక్కలను అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా అనేది చికెన్ మాడిపోతుంది, పైన లోపల అనేది ముక్క ఉడకదు, సో టేస్టీగా కూడా ఉండదు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. సో ఇందులో గార్నిష్ కోసం ముందుగా మనం ఒక 2 ఉల్లిపాయలు మనం ఇలా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు ఒక 2 పచ్చిమిర్చీలు కూడా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న వాటిని చికెన్ బాగా వేగేటప్పుడు మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కరివేపాకు కూడా మనం పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకొని చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం ఒక పక్కకి ప్లేట్లోకి తీసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనం తీసుకున్న చికెన్ పకోడా చూసారా చాలా క్రిస్పీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ముక్కలు లోపల చూసారా చాలా బాగా ఉడికాయి. సో మీరు కూడా ఒకసారి చికెన్ పకోడా ఇంట్లోనే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేము మోన్యాలాహి వంటలు.